వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆడు నవనీతుడి ఏంటి చూస్తున్నా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తోటగోళ్ళ గారి ఇంటికి వచ్చాం. ఏంటిది? బిర్యానీ. బిర్యానీ, వెజ్ బిర్యానీ. ఇంకా కూరలు అవ్వలేదండి. ఇంకేం చేసావు? ఏయి అన్నీ. ఇదిగోండి గులాబ్ జామున్ చేస్తుంది పిల్లల కోసం. చారుకి తాలింపు సరుకులు తీసుకుంటుంది. ఇక్కడ అయితే చారు పెట్టింది. వాళ్ళ కిచెన్ రూమ్ అండి, చిన్న కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. కిచెన్ రూమ్ కూడా చూస్తాను. ఇదిగోండి పూతరేకులు కూడా చేస్తుంది. మేము వచ్చామని. పంచదార పూతరేకులా? మరి బెల్లం పొడి ఉంది కదా. వీళ్ళు తినరని మళ్ళీ తినకపోతే ఎందుకని వాళ్ళు తింటారే. మరి ఇప్పుడేగా పాలు తాగారు. ఇంకో పట్ల ఉంది కదా, తినే వెళ్ళి కదా. ఫోన్ కోసం కొట్టుకుంటున్నారు ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు. ఒకడైతే ఫోన్ ఇవ్వలేదని అలిగి లోపలికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఇది అలిగి పూరి ఇప్పుడు తింటుందండి. చూడండి పాపం అలిగి. చేసి ఇప్పుడు దాకా ఎందుకు తినలేదే చెప్పు. అలా అన్నయ్య వాళ్ళు ఇష్టమైన పూరి తేలేదని అంటే ఇది అలిగి ఇప్పుడు తింటుందండి. 11ంటికి టిఫిన్. గార్లే ఎందుకు కూర వేస్తున్నావు కదా, కూరలోకి అదే అక్కడ అడుగు. ఇది టీ కాస్తుందండి మా తోటకోళ్ళలో. నీకేమలవాటమ్మా? టీ అలవాటు. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఇదిగోండి మటన్ వండుతాకి కూరకి ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ టీకి అయితే రెడీ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి మటన్ వచ్చేసి ఇక్కడైతే చికెన్ ఫ్రైకి ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడైతే మటన్లోకి గ్రేవీ కోసం దోసపప్పు, జీడిపప్పు, గసగసాలు మిక్సీ అయితే వేస్తుంది. మా సెసి మిక్సీ వేసే మెత్తగా పేస్ట్. పాలు కట్టేసావా? వేసే మళ్ళీ తెట్టుకుంటాను నేను. ఇంకొంచెం పేస్ట్ కడిగేసేయండి. చెన్నైలో పెద్ద ఇంకా చెన్నై ఉంటాయి కదా. కొనలేదు అసలు. అదే ఇలా ఉంటాయి సరిపోతే బయటికి వచ్చారా? మరి వెళ్ళు, ఇంకా అక్కడ ఉంది. వెళ్ళు. ఇక్కడ ఇంట్లోనే ఎవరున్నారు? అయ్యా తీయచ్చు కదా. చూడండి ఇప్పుడు తీసేయి. అందులో ఇప్పుడైతేనా చాలు సరిపోద్దులేదు. చాలు 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 కడిగేసి ఇందులో వేసుకో. బాగా శుభ్రంగా కూర శుభ్రంగా నీట్గా ఉంది. ఇందులో వేసుకో. సరిపోద్దాకా చెయ్యాలా? కూరలో కొంత వచ్చి చేయించావు. ఇదిగో ఏమవ్వదు. సరిపోదా? ఇదే కదా సరిపోతుంది. అదే సరిపోద్దా? సరిపోద్దా? చాలా కూర వేసినప్పుడు కడుగుదాం అంటున్నారు. దేనికోసం అంటే లేకపోతే చక్కగా అయిపోతుంది. అవును. ఏంటి చికెన్ చక్కగా ఉప్పేసి నీళ్ళు కళ్ళుప్పేసి నానబెట్టేసి కరగంట ఉంటే దీంట్లో బాగుంటుంది చికెన్. మనం కూరలో వేసుకున్నప్పుడు కడిగేసి వేసుకోవచ్చా?
అలాగే బాగుంటుందా? బాగుంటుంది. అది మెత్తగా చప్పగా అయిపోద్ది అంటారు, అందుకే అది అంటున్నాను నేను. అయ్యిందా చాలు? అయిపోతుంది. ఇది చెప్పింది అది ఇస్తేనా కలిపేసి సంచులు బయట ఓ దాంట్లో వేసి అప్పుడు ఎత్తుకుంటే అక్కడ ప్లేస్ ఉంటుంది, ఓ దాంట్లో వేసుకోవాలి. పైనుంచి ఎందుకు కనబడతాయి మనకు? బాగా పైన కనిపిస్తాయి. ఈ సెంటర్ కాదు అటు, మరి ఆ పక్కన ఈ సెంటర్కి వెళ్ళి కనపడతాయి కదా, ఆ ఎదురు కనపడతాయి. పెద్ద రబ్బలు ఉంటాయి కదా సరిపోతుంది. తీసుకోవాలి బాబా ఎట్లయి రాజమండ్రి వెళ్తా అక్కడ అన్ని తీసుకోవాలంటే కుదురుతుంది నాకు. ఏంట్రా బాత్రూమ్ తలుపు పక్క కూడా చేసి చెట్టు వేసి టమాటాలు కోసుకొచ్చేస్తున్నాను అంటున్నాను. ఖాళీ లేవు కానీ శనగలు తెచ్చించాను. అత్తయ్య గారు టీ వచ్చి పెట్టనా? అత్తయ్య గారు టీ వచ్చి పెట్టనా? అదే మరి పొయ్యి ఖాళీ ఉంటుంది కదని. నార్మల్గా పెట్టి మీడియంలో అయ్యో ఇంకోటి మటన్ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ. అడుగుతుందంటే వాళ్ళ చెల్లి పిలకలేసింది చూడండి, వాళ్ళ చెల్లి అన్నాకే. మాకు వాళ్ళకి చూపిస్తా ఎప్పుడన్నా పర్లాగా ఒకసారి చూపించా సరిగ్గా రాదు. ఎలా చూసారా అలా తింటుందక్క. Nala.